దీంట్లో ఐ ఫీల్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్ మూవీ. ఎందుకంటే ఫస్ట్ వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుంచి ఆ తర్వాత జగన్ గారు ఎలా ఒక లీడర్ కింద ఎదిగారు అని అన్నది మనందరం విట్నెస్ చేశాము. ఈ ఎంటైర్ జర్నీలో ఒక ప్రేక్షక పాత్రగా చూసి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇట్లా ఉండాలి అని ఒక అందరికీ చాటి చెప్పిన వ్యక్తి కింద ఆయన ఎప్పటికీ హిస్టరీలో మిగిలిపోతారు. అండ్ అమేజింగ్ పర్సనాలిటీ అండి. ఈ లాస్ట్ 10 yearsలో ఇంకా దేశంలో కానీ ప్రపంచంలో కూడా ఎక్కడ ఎవరు విట్నెస్ చేసిండరు హౌ ఒక పర్సన్ ఎలా ఒక లీడర్ కింద ఎదిగి ఆ ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ని డెలివర్ చేయడము అని అనేది ఇట్స్ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. ఇది అనేది ఎక్కడ విట్నెస్ చేయడానికి కుదరదు. ఈజ్ అన్ అమేజింగ్ లీడర్, గాడ్ బ్లెస్ హిమ్. వీళ్ళు ఆల్ ఆయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఆయనకి. మనం వీల్ ఆల్ pray God that he has the power, because with great power comes great responsibility, and he's been one of those examples. ఎలా ఒక పవర్ని డెలివర్ చేయగలరు టు గ్రాస్ రూట్ లెవెల్స్ అన్న దానికి ఈజ్ ఎ విట్నెస్. ఏం నచ్చిందండి సినిమాలో? అన్నీ నచ్చినాయి. జగన్మోహన్ ఎట్లా చూపించారు? జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉన్నారో అట్లే చూపించారు, ఏం ఎక్స్ట్రా చూపించలేదు. నవరత్నాలు ఇందులో చూపించారు, నవరత్నాలు స్కీమ్స్ చూపించారా? పథకాలు జెండాలు చూపించినారు కదా. ఆ పథకం. ఇందులో హీరో ఎవరు, విలన్ ఎవరండి ఈ సినిమాలో? జగనే హీరోనా? జగనే హీరో. ఓకే, విలన్ ఎవరండి? విలన్ ఎవరు చూపించారు? విలన్ చంద్రబాబు నాయుడు. ఓకే, పవన్ కళ్యాణ్ ఉన్నారా ఇందులో? పవన్ కళ్యాణ్ పాత్ర కనిపించలేదు కదా, యాజ్ యూజువల్ ఉండడు కాబట్టి లేడు. ఓకే, ఇప్పుడు ఇందులో సోనియా గాంధీ గారిని ఎట్లా చూపించారండి? సోనియా గాంధీ లాగే చూపించారు. మాకు తెలియదు సోనియా గాంధీ ఏంటి రియాలిటీ అని చూపించారు దీంట్లో. ఇందులో ఆయన మీద పెట్టిన అక్రమ కేసులను ఎవరిని చూపించారు కదా, అక్రమం అని చూపించారు కదా. ఓకే, ఇప్పుడు ఈ సినిమా రేపు వచ్చే ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? మంచి పాజిటివ్ ఇది ఉంటుంది. ఇంకా జగన్కి తిరుగు లేదు అన్నట్టు చూపించారు, తిరుగు ఉండదు. ఓకే, మరి జగన్మోహన్ సీఎం అయ్యే అవకాశం ఉందా? 100%. ఓకే, బాగుందండి. మరి కడప వాళ్ళము మేము, అడగాల్సిన పనేం లేదు. అది అసలు మీకు దీంట్లో ఏం నచ్చింది? సినిమాలో ఎటువంటి అంశాలు నచ్చాయి? ఆయన క్యారెక్టర్ బాగా తీసినారు. జగన్ గారి క్యారెక్టర్ అచ్చం గుద్దినారు, బాగుంది. రాజశేఖర్ చూస్తే ఆయన బాగా చేసినాడు, మమ్ముట్టి. రాజశేఖర్ జగన్ గారి పథకాలు ఈ మాదిరి జరిగి నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. అన్ని పథకాలు చూపించారా? అన్ని చూపిస్తారు, బాగుంది. ఇప్పుడు ఈ సినిమా రేపు వచ్చే ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ప్రజల్లో బాగా ప్రభావం చూపుతుంది సార్. బాగుంది. నేను చూస్తుంటాను, మీవే కదా అన్నీ వచ్చేది. ప్రజలు బాగా ఉత్సాహం వచ్చేసింది సినిమా వల్ల. బాగుంది. యూత్లో ఎక్కువ యూత్ బాగానే వస్తున్నారు, బాగుంది. మా ప్రభావం బాగుంది. విలన్ చికెన్ చంద్రబాబు గారు చూపించింది ఆయనే కదా ఇప్పుడు కూడా మనకు. పడుకోలేదు, చూపలేదు. చిరంజీవి ఏం లేవు దీంట్లో, నా ఇంట్లోకి ఎక్కలేదు. సోనియా గాంధీ ఉంది, ఒక పార్ట్ ఉంది. రేటింగ్ మాది 100%. జగనే రావాలా, జగనే ఇదే పథకాలు ఆయన కంటిన్యూ చేసి పేద ప్రజలకు నిమారేస్తే గ్యారెంటీ వస్తాడు కూడా. బాగా తీసినాడు సార్, చాలా బాగా తీస్తాడు. బాగా కంటిన్యూ చేసినాడు, బాగా చాలా బాగా.